హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ చికెన్ బిర్యానీ నేను నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా చేసుకున్నాను. సో మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. దాన్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకొని చికెన్ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల చికెన్ టెండర్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుందన్నమాట. కుక్ అయిన తర్వాత సాల్ట్ నిమ్మరసం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకటి మసాలాలు కలుపుకుందాము. ఫస్ట్ అయితే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మనకి స్పైసీనెస్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ అంతటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూను బిర్యానీ పౌడర్ వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు కర్డ్ వేసుకోవాలి. మనకి కర్డ్ తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కర్డ్ అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే కనుక చికెన్ మంచిగా కుక్ అవుతుంది, జ్యూసీగా ఉంటుంది. సో చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, కర్రీ ప్రాసెస్లోకి. ఫస్ట్ అయితే ఒక దలసరిగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పులు బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయల్ని పొడవుగా చీలికలా కట్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం బ్రౌన్ ఆనియన్స్కి యూస్ చేసుకోవడానికి. సో ఇలా పొడవుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అన్నీ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అంటే చెక్క, లవంగ, యాలక, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకులు, మరటి మొగ్గ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఆయిల్లో చికెన్ అంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో చికెన్ అంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే చికెన్లోంచి వాటర్ అంతా రిలీజ్ అవ్వి చికెన్ కుక్ అవుతుంది. సో ఇలా చికెన్లోంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి కొంచెం వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇంకా కుక్ అవ్వలేదు అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చికెన్ అయితే ఒకవైపు కుక్ అవుతుంది, మనం ఇంకొక వైపు రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. 1 స్పూను షాజీరా వేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రైస్కి టేస్ట్కి సరిపడా సాల్ట్ అంతా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు పొడవుగా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది అంటుకుపోకుండా పలుకులుగా వస్తుందన్నమాట. సో రైస్ ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 70% రైస్ కుక్ అవ్వనివ్వాలన్నమాట, మొత్తం మెత్తగా కుక్ అవ్వనివ్వకూడదు. సో మనం ఇలా రైస్ని టెస్ట్ చేసినప్పుడు 2 ముక్కలు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి. ఆల్రెడీ కర్రీ అంతా కుక్ అయిపోయింది. సో కొంచెం కర్రీ అయితే ప్లేట్లోకి సపరేట్ చేసుకొని మిగిలిన కర్రీ అంతా అదే ప్యాన్లో కిందన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కుక్ అయిన రైస్ని కూడా లేయర్స్ కింద వేసుకోవాలన్నమాట. సో రైస్ అంతా ఇలా లేయర్స్ కింద వేసేసుకొని పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత మనం కర్రీ తీసుకుని పెట్టుకున్నాం కదా, ఆ కర్రీ కూడా వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మిగిలిన రైస్ అంతా కూడా పైన ఇంకొక లేయర్ కింద వేసేసుకోవాలి. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్రౌన్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి.
తర్వాత ఒక గిన్నెలో కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా పైన వేసుకోవాలన్నమాట. అంటే ఫుడ్ కలర్కి బదులుగా మనం పసుపు యూస్ చేసుకుంటున్నాము. సో కలర్ కూడా బాగుంటుంది. ఇంకా మనం రైస్ అంతా సపరేట్ చేసుకున్నప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఒక గ్లాస్ తీసుకొని పైన వేసుకోవాలి. కావాలి అనుకుంటే ఒక స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల సమ్మర్ కదా, సో దాహం ఎక్కువ వచ్చేస్తుందని నేను నెయ్యి వేయట్లేదు. కొత్తిమీర వేస్తుంటే మా చిన్నోడు తినట్లేదనమాట. సో అందుకని కొత్తిమీర కూడా వేయట్లేదు. ఇంకా ఒక ఫాయిల్ పేపర్ తీసుకుని ఇలా దమ్ పెట్టేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకున్న తర్వాత మనం గరిటతో ఇలా చెక్ చేసుకుంటే ప్యాన్ అడుగునంతా వాటర్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది. సో కుక్ అయిపోయినట్టే. మళ్ళీ యాజ్ టీజ్గా మూత అలాగే పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. సో 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కనుక ఎమ్మి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ కూడా అతుక్కోకుండా విడివిడిగా కుక్ అయింది అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.